OnePlus 13s ఒకప్పుడు మాడ్యులర్ మొబైల్స్ వస్తాయంటే చాలా ఆనందపడ్డాం, బట్ అవి రాలేదు. అండ్ స్లిమ్ ఫోన్స్ కూడా వచ్చాయి, బట్ అందులో కూడా చాలా కాంప్రమైజెస్ అయితే ఉండేవి. అలాగే కాంపాక్ట్ ఫోన్స్ అనేవి కూడా కొత్త ఏం కాదు మనకి, ఎందుకంటే మనము సామ్సంగ్లో చూసాను, సామ్సంగ్లో ప్రతి ఇయర్లో S24, S25 ఇలా కాంపాక్ట్ ఫోన్స్ అనేది తెస్తూనే ఉంటుంది. అండ్ యాపిల్ కూడా iPhone 16, 15 అయితే కాంపాక్ట్గానే తీసుకుని వస్తుంది. బట్ అందులో మేజర్ డ్రాబ్యాక్ చూసుకుంటే మీకు బ్యాటరీ అనేది చాలా తక్కువ ఇస్తారు. అండ్ మీరు డైలీ ఒక 2 to 3 times అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుండే. అదే ఒక చిన్న స్పాట్ తీసుకొని దాన్ని ఫిల్ చేయడానికే OnePlus 13s అయితే లాంచ్ చేశారు. ఎందుకంటే ఇందులో మీకు బిగ్గర్ బ్యాటరీ ఇచ్చారు, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే చిప్సెట్ తోటి వస్తుంది ఇది. సో ఆ మొబైల్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ వచ్చేసరికి June 5th ఈ మంత్ స్టార్టింగ్లో అయితే లాంచ్ అయింది. అండ్ లాంచ్ అయిన ఒక 1.5 weekకి సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. స్టార్ట్ అయిన తర్వాత నేను స్టోర్ అయితే విజిట్ చేశాను. అసలు OnePlus కాంపాక్ట్ ఫోన్ ఎలా తీసుకొచ్చింది, దాని ఫామ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, పట్టుకున్నప్పుడు మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దానికోసం నేను స్టోర్ అయితే విజిట్ చేశాను. అండ్ స్టోర్ వాళ్ళు కూడా నాకు కొంచెం కార్పొరేట్ చేసి నన్ను వీడియో అయితే తీసుకొని ఇచ్చారు. సో నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ చూసుకుందాము. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు మొబైల్లో మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇస్తున్నారు. సో మెటల్ ఫ్రేమే. అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు పాండా గ్లాస్ ఫినిషింగ్ తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తోటి వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఈ మొబైల్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఆప్టికలే ఇస్తున్నారు. యాక్చువల్లీ బడ్జెట్లో చూసుకుంటే మీకు అల్ట్రాసోనిక్ అయితే ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ మీకు కింద చూసుకుంటే Type-C పోర్ట్ వస్తుంది, స్పీకర్ వస్తుంది, అండ్ ఒక మైక్ సెటప్ అయితే వస్తుంది. అండ్ పైన కూడా మీకు మైక్ సెటప్ ఇవైతే వస్తుంటాయి. వాల్యూమ్ రాకర్ బటన్స్ ఇవైతే ఉంటాయి, పవర్ బటన్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఒక ప్లస్ కీ అనేది ఇచ్చారు. అలర్ట్ స్లైడర్ ఉంటుండే కదా మీకు, అదైతే తీసేశారనమాట. దాన్ని రిప్లేస్ చేస్తూనే ఈ ప్లస్ కీ అనేది వచ్చింది. OnePlus 13 సిరీస్లో అయితే ఇది ఇప్పటి నుంచి ఉంది. సో ఆ ప్లస్ కీ ఫంక్షనాలిటీస్ మీకు తెలిసిందే. మీరు ఆ మ్యూట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు, కెమెరా యాప్ ఇలాంటివి అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే ఈ ప్లస్ కీ అయితే యూజ్ చేయొచ్చు. సో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్లీ మెయిన్గా ఈ మొబైల్ కాంపాక్ట్ మొబైల్ కదా. సో కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్లో మెయిన్ చూడాల్సిన డిస్ప్లే వచ్చేసరికి 6.32 inch 1.5K AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది ఒక LTPO ప్యానెల్ అనమాట. మీకు రిఫ్రెష్ రేట్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఆ బ్యాటరీ అనేది కూడా సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ డిస్ప్లేలో మీకు HDR కంటెంట్ సపోర్ట్ ఉంటుంది, అండ్ ఆక్వా టచ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అయితే ఇచ్చారనమాట. డిస్ప్లే నేను స్టోర్లో చెక్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. కలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో డిస్ప్లే అయితే నాకు చాలా బాగా అనిపించింది. కాంపాక్ట్ ఉంది కదా, చేతిలో పట్టుకొని యూజ్ చేస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంతే కాదు, మీకు ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది ఆ డిస్ప్లేలో. సో అదొక ప్లస్ పాయింట్ అనొచ్చు. బట్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే లేదు ఇందులో. మీకు స్టీరియో స్పీకర్ సెటప్ వస్తుంది. సో చెప్పే కదా స్టార్టింగ్లోనే, మీకు దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. సో 50,000 కదా ఈ మొబైల్ లాంచ్ అయింది, ఒక విక్టస్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే బాగుండు. సో అదొకటి అనుకోవచ్చు నెగిటివ్గా. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఒక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ లెన్స్ తోటి వస్తుంది. ఇది సోనీ లైటియా 700 సెన్సార్ తోటి వస్తుంది. సో ఇందులో అయితే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా చూసుకుంటే సేమ్ 50 మెగాపిక్సెల్ వస్తుంది. ఇది ఒక టెలిఫోటో లెన్స్ అనమాట. దీంతో మీరు ఒక 2x ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో నేను కెమెరా టెస్ట్ అయితే అంత చేయలేదు, నాకు స్టోర్లో చూపించాను కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో ఆ మాత్రం అయితే నేను తీసిన కాడికైతే నాకు డీసెంట్గా అయితే పర్ఫామ్ చేసింది. అండ్ నెగిటివ్ చూసుకుంటే మీకు టెలిఫోటో లెన్స్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కదా, కొంచెం జాగ్రత్త అయితే వీడియోస్ తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా. సో అన్నిట్లో కూడా మీకు ఆటో ఫోకస్ అయితే ఉంటుంది. కెమెరాస్ అయితే డీసెంట్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి ఇందులో. ఎందుకంటే చాలా కాంపాక్ట్ మొబైల్స్ అనేది 3900, 4000, 4200 mAh ఇంతే ఇస్తుంటాయి అనమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీకు, అంటే ఇందులో మీకు మంచి AMOLED డిస్ప్లేస్, మంచి ప్రాసెసర్ ఇస్తున్నారు వాళ్ళు. అవన్నీ అంత లోడ్ పడేసరికి ఆ బ్యాటరీ అనేది చాలా తక్కువ వచ్చేసి మీరు డైలీ ఒక 2-3 times అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుండే. మీకు కాంపాక్ట్ ఫోన్ వాడాలని ఉన్నా కానీ ఈ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ వల్ల తీసుకోకపోతుండే మీరు. బట్ ఇప్పుడు ఆ ఒక చిన్న స్పేస్ని అయితే కవర్ చేస్తూ వీళ్ళు 5850 mAh బ్యాటరీ అయితే ఇందులో తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడు చూసుకుంటే చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో, ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్లో చూసుకున్నా మీకు అంత పెద్ద బ్యాటరీ అయితే లేదు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఇది డీసెంట్గా బాగానే ఇస్తుంది. ఇది కాంపాక్ట్ ఫోన్ ఫ్యాక్టర్ చూసుకుంటే బాక్స్లో వీళ్ళు మీకు 80 watt సూపర్ హుక్ ఛార్జింగ్ బ్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో దాంతో హైయర్ స్పీడ్స్ అయితే ఉంటాయి, మీకు ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ హసిల్ అయితే ఏమి ఉండదు. సో అదైతే బెస్ట్ పాయింట్ అంటా నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్కి అయితే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు OnePlus. ఎందుకంటే ఇందులో మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్సెట్ అయితే ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ చిప్సెట్ అయితే ఇచ్చారు. సో ఈ సెగ్మెంట్లో అంటే 50-55,000లో చూసుకుంటే ఈ మొబైల్తో పాటు ఇంకొక 2 మొబైల్స్కి ఆ చిప్సెట్ అనేది ఉంది. మీకు ఐక్యూలో అండ్ రియల్మీలో అయితే ఈ చిప్సెట్ తోటి ఈ బడ్జెట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 2 మొబైల్స్ కాకుండా ఈ
బడ్జెట్లో OnePlus 13s అయితే లాంచ్ చేసింది. సో 80 లైట్ చిప్సెట్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో. గేమ్స్ అయినా కానీ మీరు ఇందులో BGMI 120 FPS దాకా అయితే ప్లే చేయొచ్చు. Android 15 తోటే వస్తుంది అండ్ Oxygen OS 15 తోటే వస్తుంది. సో నేను ఆల్రెడీ OnePlus Nord 4లో కూడా నేను రివ్యూ చేశాను, అందులో కూడా మీకు చూపించాను స్మూత్నెస్ ఇవన్నీ కూడా. నాకు ఇందులో కూడా చాలా స్మూత్గా అయితే అనిపించింది. ఆ ట్రాన్సిషన్స్ అయినా కానీ యాప్ నుంచి యాప్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ యానిమేషన్స్ అండ్ ఈ యాప్ మెనూ డ్రావర్ ఉంటుంది కదా, దాన్ని టాగుల్ చేసినప్పుడు యానిమేషన్స్ అయితే నాకు చాలా స్మూత్ అనిపిస్తాయి, క్విక్ ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు ఇలా స్ట్రక్ అవుతుంది, ఇట్లా గ్లిచ్ అయితే అనిపించదు, చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. సో చెప్పా కదా Android 15 తోటే వస్తుందని. అండ్ ఇందులో మీకు 4 years OS అప్డేట్స్ ఇస్తారనమాట. సో Android 19 దాకా అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. సో అప్ టు డేట్ అయితే ఉండొచ్చు ఈ మొబైల్ తోటి. అండ్ వీటితో పాటు మీకు NFC సపోర్ట్ ఉంటుంది. సో కార్డ్లెస్ పేమెంట్స్ ఉంటాయి కదా, అవైతే చేసుకోవచ్చు. అండ్ ఇంకో డ్రాబ్యాక్ నాకు ఏమనిపించింది అంటే IP65 రేటింగ్. ఇప్పుడు వచ్చిన మిడ్ రేంజ్ మొబైల్స్ చూసుకున్నా కూడా మీకు IP69 రేటింగ్ తోటి అయితే ఇస్తున్నారు. Moto H60 ఫ్యూజన్ అయినా తీసుకోండి, చాలా IP69 రేటింగ్ తోటి ఇస్తున్నారు. ఇంత బడ్జెట్ పెట్టి ఇంత ప్రైస్ పెట్టి మీకు IP65 రేటింగ్ అనేది నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అట్లీస్ట్ IP68 ఇచ్చినా కొంచెం బెటరే ఉంటుండే, బట్ ఇవ్వలేదు. సో అదొక డ్రాబ్యాక్, మీరు కొనేటప్పుడు అయితే ఇది ఆలోచించండి. అండ్ స్క్రీన్ కూడా చూసుకుంటే ఈ మధ్య గ్రీన్ లైన్ ఇష్యూ అనేది బాగా పాపులర్ అయి ఉండే, చాలా మొబైల్స్ చాలా OnePlus యూజర్స్ అయితే ఎఫెక్ట్ అయ్యిండే దీనివల్ల. ఈ మధ్య అయితే ఆ ఇష్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు. అయినా కానీ OnePlus లైఫ్ టైం వారంటీ అయితే ఇచ్చారు స్క్రీన్ రిప్లేస్మెంట్కి. సో ఇన్ కేస్ ఒకవేళ గ్రీన్ లైన్ వచ్చినా కానీ వీళ్ళైతే రీప్లేస్ చేస్తారు ఫ్రీగానే. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీ మొబైల్ మీద డెంట్స్ ఇలాంటివి అయితే ఉండొద్దు, అండ్ స్క్రీన్ మీద స్క్రాచెస్, స్క్రీన్ మీద ఇట్లా క్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఉండొద్దు. సో కొంచెం జాగ్రత్త అయితే మెయింటైన్ చేయాలి అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఫ్యూచర్లో. సో అందుకే అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి కొనేటప్పుడు. అండ్ మీకు 2 స్టోరేజ్ ఆప్షన్స్ తోటి అయితే వస్తుందన్నమాట ఇది. సో గుడ్ థింగ్ ఏంటంటే మీకు 12 GB ర్యామ్ తోటే స్టార్ట్ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి మీకు LPDDR5X ర్యామ్ తోటే ఇస్తున్నారు అండ్ UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. 256 GB ఉంటుంది అండ్ 512 GB ఉంటుంది. 55,000 అయితే అలా ప్రైస్ ఉంది, నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో ప్రైస్ అయితే అది. ఇన్ కేస్ మీరు కొందాం అనుకుంటే ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు, మంచి డీలే. లేదంటే మంచి ఆఫర్స్ వస్తుంటాయి కదా ఈ సేల్ టైమ్స్లో, ఇలా కొంచెం ప్రైస్ డిక్రీస్ అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనసెస్, ఈ కార్డ్ ఆఫర్స్ అండ్ ప్రైస్ డిక్రీస్ ఇలా అన్ని కలుపుకొని కొంచెం పెద్ద ఆఫర్ అయితే రావచ్చు. ఇప్పుడంతా అయితే రాదు, ఇప్పుడే లాంచ్ అయింది కదా, కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేస్తే అంటే చేయొచ్చు. లేకపోతే ఇదే బడ్జెట్లో మీకు 80 లైట్ చిప్సెట్ ఇలా కావాలనుకుంటే చెప్పాను కదా రియల్మీ అండ్ ఐక్యూలో అయితే ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా నాకు కాంపాక్ట్ మొబైల్ కావాలి. కాంపాక్ట్ మొబైల్లో బ్యాటరీ అనేది మేజర్ ఆస్పెక్ట్ కింద చూస్తారు కదా, అంటే మేజర్ డ్రాబ్యాక్ అదే ఉంటుంది ఇప్పుడున్న మొబైల్స్లో. సో అలా కాంపాక్ట్ ఫోన్ కావాలి, మంచి బ్యాటరీ కావాలి అండ్ బోనస్గా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది అనుకోండి, ఎవరు కాదంటారు చెప్పండి. సో అలా మీరు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మీరు వేరే ఆప్షన్స్ చెప్పాను కదా, అది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ ఫీచర్స్ అయితే బాగా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే ఇప్పుడు పెట్టిన ప్రైస్కి జస్టిఫై అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంది, మనం డిస్కస్ చేద్దాము. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.